చేశామని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. గోపాల్ తపడియా అనే చిట్ ఫండ్ వ్యాపారి డబ్బులు ఉద్యోగులు కొట్టేశారని వెల్లడించారు. అబిడ్స్ నుంచి రాణిగంజ్ తీసుకువెళ్తున్న 17 లక్షల నగదు చోరీ చేశారని తెలిపారు. బిజినెస్ డబ్బులు పంపిస్తే డబ్బులు పోయాయని డ్రామాలు ఆడారని తెలిపారు. గోపాల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా 2 గంటల్లో కేసు ఛేదించామన్నారు. అభిలాష్ అనే నిందితుడి నుంచి 2,50,000 రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. ఒక అడ్వైజరీ ఫ్రమ్ పోలీస్ ఏంటంటే ఇట్లా పబ్లిక్ ఆర్ స్పెసిఫికలీ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ క్యాష్తో డీల్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసి పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవడం. ఇందులో చూస్తే మనము ఏవన్నీ ఇతను ఎంప్లాయీ చేసి ఒక 6 నెలలు మాత్రమే అయింది ముద్రపడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బిజినెస్ వాళ్ళు క్యాష్తో డీల్ చేసే వాళ్ళు జాగ్రత్త ఉండడం పాటు యువత కూడా అడ్డదారులు తొక్కి అక్రమంగా డబ్బులు సంపాదించాలని అత్యాశ